ద హార్ట్ ఆఫ్ ద జంగల్. ఇది ఒక అడవిలోని జంతువులు వాటి ఐకమత్యానికి సంబంధించిన కథ. ఒక పెద్ద అడవిలో సింహము, తాబేలు, రామచిలుకలు, ఎలుగుబంట్లు, ఏనుగులు అన్నీ కలిసి ఉండేవి. అయితే కొంతకాలంగా అవి చక్కగా ఐకమత్యంగా ఉండడం లేదు. అయితే ఒకరోజు వాళ్ళు ఎప్పుడూ నీరు తాగే చెరువు ఇంకిపోవడం గమనించిన మిగతా జంతువులన్నీ గబగబా వెళ్ళి సింహము, తాబేలు, రామచిలుకతో చెబుతాయి. ఎందుకంటే అవి మంచి స్నేహంగా ఉండేవి. వీటితో చెప్పంగానే అవి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చూశాయన్నమాట. అయితే ఆ చెరువు పూర్తిగా ఇంకిపోయి ఉండడంతో, కొద్దిపాటి నీరే ఉండడంతో అవి ఆశ్చర్యపోతాయి. దాంతో తాబేలు మనము చిట్టెలక దగ్గరికి వెళదామని, ఆ ఎలుకకి చాలా తెలివుందని, ఈ సమస్యకు పరిష్కారం అదే చెబుతుందని అంటుంది. దాంతో ఎలుక దగ్గరికి వెళతారు. ఎలుక, మీ ముగ్గురు మాత్రమే స్నేహంగా ఐకమత్యంగా ఉంటే సరిపోదు, అడవిలోని జంతువులన్నీ ఐకమత్యంగా ఉంటేనే ఆ చెరువు నిండు ఉంటుంది అని చెబుతుంది. ఆ విషయం తెలుసుకున్న అడవిలోని జంతువులన్నీ, ఓహో, మనం ఐకమత్యంగా ఉంటేనే చెరువులోని నీరు సమృద్ధిగా ఉంటుంది అని తెలుసుకుని అప్పటి నుండి కేవలం పులి, తాబేలు, రామచిలుకే కాకుండా మిగిలిన జంతువులన్నీ స్నేహంగా ఉండడం, ఐకమత్యంగా ఉండడం మొదలు పెడతాయి. దానితో చెరువు మెల్లమెల్లగా నిండడం మొదలు పెడుతుంది. దీనిని చూసి అడవిలోని జంతువులే కాకుండా మొదటి నుండి స్నేహంగా ఉన్న పులి, తాబేలు, రామచిలుక కూడా సంతోషిస్తాయి. అప్పటి నుండి అడవిలోని జంతువులన్నీ ఐకమత్యంగా ఉండి వాటిని ఎంతగానో ఆదరించి నీడనిచ్చే చెట్లని, నీటి వనరులని సంరక్షించుకోవడం మొదలు పెడతాయి. దీనివల్ల మనకు అర్థమైన నీతి ఏంటంటే, ఐకమత్యంగా ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.